నమస్తే. వెల్కమ్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో, ఈరోజు మనతో ఉన్నారు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఎప్పుడొచ్చినా గానీ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంట్లో తయారు చేసుకున్నవి, అలాగే బయట మెడికల్ స్టోర్స్‌లో కూడా తీసుకొని ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పి చాలా క్లియర్‌గా చెప్తూనే ఉన్నాము. సో, చాలా రిక్వెస్టెడ్ వీడియోస్ ఈ వీక్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు. చాలామందికి మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతున్నారు. తక్కువ ఏజ్‌లో గూడా అంటే అట్ ద ఏజ్ ఆఫ్ అర్లీ 30స్‌లో ఉన్నవాళ్ళు, 35 ఏజ్‌లో ఉన్నవాళ్ళు గూడా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. సో, వాళ్ళందరి కోసం గూడా ఈరోజు మోకాళ్ళ నొప్పుల్ని ఈజీగా తగ్గించుకునేలాగా మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది, ఎలాంటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజెస్ చేసుకుంటే మంచిది తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో, చాలా తక్కువ ఏజ్‌లో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి, అలాగే పెద్దవాళ్ళలో గూడా వయసు రీత్యా వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి మెడిసిన్ అనేది సజెస్ట్ చేస్తారు? సో, అందరికి ఉపయోగపడే ఒక మెడిసిన్ చెప్తానమ్మా. హ్మ్. ఎక్సెప్ట్ షుగర్ పేషెంట్స్. షుగర్ పేషెంట్స్ కాకుండా మరి పాపం వాళ్ళకి వేరే మెడిసిన్ ఉందా? ఇందులో మళ్ళీ ఇంక్లూడ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు చెప్పేది అందరు వాడుకోవచ్చు. హ్మ్. ఒక పదార్థాన్ని తగ్గిస్తే షుగర్ పేషెంట్స్, తర్వాత వెయిట్ లో ఉండేవాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఓకే. ఫస్ట్ చెప్పబోయే టిప్ లోనే ఒక పదార్థం డీల్ చేసేస్తాం. హ్మ్. అది కూడా చెప్తాను. హ్మ్. సో, వామును వేయించి చేసినటువంటి చూర్ణం 50 గ్రామ్స్ తీసుకోవాలి. వాము. వాము దీన్ని అజ్వైన్ అని, ఓం అని చెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. హ్మ్. సో, వాము చాలా శక్తివంతమైనటువంటి పెయిన్ రిలీవర్ అన్నమాట. హ్మ్. సో, లోపల ఉంటే అవయవాలకు సంబంధించిన పెయిన్ ఏదైనా వచ్చినా వాము తగ్గిస్తుంది. హ్మ్. అదే విధంగా ఈ జాయింట్స్ లో వచ్చినటువంటి పెయిన్ ఏదైనా ఉన్నా ఈ యొక్క వాము తగ్గిస్తుంది. హ్మ్. అదే విధంగా చర్మం పైన ఉన్నటువంటి నొప్పి ఇలాంటివి ఏమైనా ఉన్నా వాము తగ్గిస్తుంది. ఓకే. సో, ఇది థైమాలు, థైమోక్వినాన్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా నొప్పి సెంటర్స్ ని, నొప్పిని కలిగజేసేటువంటి పదార్థాలు నిర్వీర్యం చేసేసి నొప్పి తగ్గేందుకు దోహదపడతాయి. హ్మ్. సో, అలాంటి వాముని వేయించేసేసి చూర్ణం చేసి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. హ్మ్. అదే విధంగా శొంఠి, హ్మ్. హ్మ్. శోధించే శొంఠి, హ్మ్. శొంఠి పొడి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. హ్మ్. శొంఠి పొడి మార్కెట్ లో దొరుకుతుంది. శొంఠి కొమ్ములు మార్కెట్ లో దొరుకుతాయి. సో, శొంఠి కొమ్ములు తెచ్చుకొని దంచుకొని తయారు చేసుకోవచ్చు. హ్మ్. లేదా శొంఠి పొడి అనేది తెచ్చుకొని వాడుకోవచ్చు. ఓకే. ఒక 50 గ్రామ్స్ శొంఠి పొడి. హ్మ్. శొంఠిలో కూడా జింజరాలు, షాగోలు, సాలిసైలేట్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉంటాయి. హ్మ్. సో, ఈ జింజరాలు అనేటువంటి రసాయన పదార్థం ఏంటంటే ఈ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఈ సైనోవియల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసేస్తుంది. అంటే సైనోవియల్ పొర ఉంటుంది అన్నమాట. హ్మ్. ఆ పొరను రక్షిస్తుంది. అదే విధంగా లోపల నుండి కార్టిలేజ్ కూడా రక్షించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన పదార్థం ఈ జింజరాలు. ఓకే. అంతేకాకుండా పరోక్షంగా నొప్పి తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. హ్మ్. తర్వాత ఈ జింజరాల యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ అనారోగ్య పరిస్థితి ఏదైతే ఉందో, హ్మ్. అంటే ఈ మోకాళ్ళ భాగంలో అనారోగ్యకరమైన వాతావరణం అంతా క్లియర్ చేసేసి ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఆ భాగం అంతా ఈ జింజరాలు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఓకే. చక్కటి రక్త ప్రసరణ కలిగజేయడంలో కానీ, హ్మ్. అదేవిధంగా ఆ భాగానికి మంచి పోషకాంశాలు అందజేయడంలో కానీ, అట్లే చక్కటి ఆక్సిజన్ కూడా అవసరం కదమ్మా ఆ హ్మ్. భాగానికి. హ్మ్. సో, అలాంటి మంచి వాతావరణం కలిగించడానికి పరోక్షంగా ఈ జింజరాలు ఉపయోగపడుతుంది. ఓకే. అంతేకాకుండా ఇదేంటంటే ఈ షాగోలు ఇలాంటి పదార్థాలు, అదేవిధంగా ఈ సాలిసైడ్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు ఉపయోగపడమే కాకుండా గుజ్జు త్వరగా తగ్గిపోకుండా ఉండేందుకు, హ్మ్. అదేవిధంగా మోకాళ్ళ నొప్పుల సమస్య మరింత తీవ్రంగా వెంటనే చాలా స్పీడ్ గా మోకాళ్ళు జాయింట్స్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క శొంఠి ఉపయోగపడుతుంది. ఓకే. అట్లే కరక్కాయ, హ్మ్. కన్నతల్లిలా కాడిపోయేటువంటి కరక్కాయ చూర్ణము ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. హ్మ్. కరక్కాయ పెంచుల యొక్క చూర్ణం మనకు మార్కెట్ లో దొరుకుతుంది. హ్మ్. హ్మ్. సో, కరక్కాయ పెంచుల యొక్క చూర్ణమే విచారించి తెచ్చుకోవాలి మనం. హ్మ్. సో, ఆ యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు కలుపుకోవాలి. ఓకే. ఈ కరక్కాయలో కూడా ఈ చెబులిక్ యాసిడ్, తర్వాత ఈ అరిగిన గెలాటాన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. హ్మ్. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియను తగ్గిస్తాయి మనకు. ఓకే. సో, మోకాళ్ళ భాగంలో నొప్పి అనేటువంటి పరిస్థితి ఉంటే ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి మనం గుడ్డిగా అర్థం చేసుకోవచ్చు. హ్మ్. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతుందో ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల అందులో హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. హ్మ్. టిఎన్ఎఫ్ ఆల్ఫా, తర్వాత ఇలాంటి అనేక ప్రోస్టాగ్లాండిన్స్, హ్మ్. ఇంటర్లూకిన్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. హ్మ్. సో, ఈ రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యే కొద్దీ నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం ఇలాంటివన్నీ కూడా ఎక్కువ అవుతుంటాయి. ఓకే. సో, ఈ కరకాయల నుండి ఈ రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఇన్ఫ్లమేషన్ వల్ల కలిగే ఉత్పత్తి అయ్యేటువంటి ఆ రసాయన పదార్థాలను తగ్గిస్తాయి. రసాయన పదార్థాల వల్ల కలిగేటువంటి హానిని తగ్గిస్తాయి. హ్మ్. మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ కరక్కాయ వల్ల ఉండడంతో పాటు కరక్కాయ నొప్పిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఓకే. సో, చివరగా బెల్లం.
బెల్లం కూడా 50 గ్రాములు తీసుకోవాలి. సో బెల్లంలో అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి. అదే విధంగా ఈ పోషకాంశాలు కూడా మరి మోకాళ్ళ భాగంలో చక్కగా పోయినప్పుడే ఆ పోషకాంశాలు బాగా అందినప్పుడే మరి నొప్పి, పోటు, సరుకు, బాధ ఇలాంటి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ బెల్లంలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. సో ఈ ఐరన్ తర్వాత ఇతర న్యూట్రిటివ్ వాల్యూస్ తర్వాత న్యూట్రిషనల్ పోషకతులైనటువంటి ఆ యొక్క పదార్థాలు ఉండడం చేత ఏం జరుగుతుందంటే మోకాళ్ళ భాగంలో చక్కటి రక్త సరఫరా జరిగేసేసి మోకాళ్ళ భాగంలో చైతన్యం తీసుకొచ్చేసి మోకాళ్ళ భాగము అనారోగ్యానికి గురి చేయకుండా ఉండేది కూడా ఈ యొక్క బెల్లం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మరి ఈ యొక్క శొంఠి వాము వల్ల కలిగేటువంటి వేడిని తగ్గించేందుకు కూడా బెల్లం ఉపయోగపడుతుంది. ఎందుకంటే శొంఠి వాము ఇలాంటి పదార్థాలు కొంతమంది వేడిని కలిగజేసేటువంటి తత్వం ఉంటుంది అన్నమాట. ఆ వేడి వల్ల కొంతమంది ఇతర చిన్న చిన్న రుగ్మతలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి కాకుండా కూడా బెల్లం వాడుకోవచ్చు. సో దీనివల్ల ఈ పర్పస్ కూడా బెల్లం ఉపయోగపడుతుంది. సో ఈ 4 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాములు వాము, అదేవిధంగా శొంఠి, కరకాయ చూర్ణము, బెల్లం ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకుని అన్నిటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవడం వల్ల 40 రోజులకు సరిపడా ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు, ఒక అర చెంచా ఈ యొక్క పౌడర్ అంటే 2.5 గ్రామ్స్, ఉదయం అర చెంచా పౌడర్, రాత్రి కూడా అర చెంచా పౌడర్ 100 ml గోరువెచ్చని పాలను కలిపేసి తీసుకోవాలన్నమాట. సో పాలలో కాల్షియం ఉంది, ప్రోటీన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన మోకాళ్ళ నొప్పులు ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ పాలతో ఈ విధంగా తీసుకోవచ్చు. ఏదన్నా పాలు తీసుకోలేనటువంటి వాళ్ళు, పాలు తీసుకోకున్నటువంటి వాళ్ళు, పాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నీళ్లు తగిలి కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ పద్ధతిలో రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల 40 రోజులకు వస్తుంది. అవసరాన్ని బట్టి మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడుకోవాలి. మరి షుగర్ ఉన్నప్పటికీ, ఓవర్ గా వెయిట్ ఉన్నప్పటికీ, ఇతర బెల్లం వాడుకున్నటువంటి వాళ్ళు ఇతరులు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు బెల్లాన్ని మినహాయించి మిగిలిన 3 పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకుని మరి పాలతో కానీ నీళ్లతో కానీ కలిపి, పాలలో కానీ నీళ్ళలో కానీ కలిపి వాడుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితం మోకాళ్ళ నొప్పులో కలుగుతుంది. సో ఎవరైనా మోకాళ్ళ నొప్పుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సార్ చెప్పిన క్వాంటిటీస్లో మెడిసిన్ తయారు చేసుకొని రెగ్యులర్గా వాడుతూ ఉండండి. ఇంకా ఎవరైనా మీ ఇంట్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా బాధపడుతున్నట్లయితే ఈ రెమెడీ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.